హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు యువరాజులాగా జన్మనెత్తాడు. రాజుకు కొడుకు అని తెలియగానే రాజ్యమంతా సంతోష సంబరాలతో ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటారు. నామకరణ మహోత్సవానికి పెద్ద పెద్ద జ్యోతిష్కులు, దైవజ్ఞులు వస్తారు. వాళ్ళు రాజకుమారుడి జాతకాన్ని చూసి రాజుతో, మహారాజా, ఈ పిల్లవాడి జాతకం చాలా పెద్దది. ఇతడు మీ వంశానికి ఎంతో కీర్తిని తీసుకువస్తాడు. 5 ఆయుధాలను ప్రయోగించగలిగి ప్రపంచాన్ని జయించే పెద్ద పరాక్రమశాలి అవుతాడు. దానికి తగ్గట్టుగా ఇతడికి పేరు పెట్టాలి అని చెబుతారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం రాజకుమారుడికి పంచాయుధ అన్న పేరు పెడతారు. కాలక్రమేణా పిల్లవాడు పెరిగి మంచి బుద్ధివంతుడు అవుతాడు. రాజు ఆ పిల్లవాడిని పెద్ద విద్యా కేంద్రాన్ని నడిపే తక్షశిల నగరంలోని గొప్ప పండితుడి వద్దకు విద్యాభ్యాసానికి పంపిస్తాడు. తక్షశిల గురుకులంలో పంచాయుధుడు కొద్ది కాలంలోనే సకల విద్యలను అభ్యసిస్తాడు. అతడి మేధాశక్తికి మెచ్చుకుని గురువు ఎంతో సంతోషించి గురువు అతడికి 5 రకాల ఆయుధాలను ఇస్తాడు. వాటిని భక్తితో స్వీకరించి గురువు ఆజ్ఞ తీసుకుని పంచాయుధుడు కాశీ రాజ్యానికి వెనుతిరుగుతాడు. కాశీ రాజ్యాన్ని చేరుకోవటానికి మధ్యలో ఒక అడవిని దాటాల్సి వస్తుంది. అలా వెళితే కాస్త త్వరగా చేరుకోవచ్చు. అతడు అడవిలో ప్రవేశించబోతూ ఉండగా దాని దగ్గరలో కొంతమంది అతన్ని ఆపి, చూస్తే ఇంకా చిన్నవాడిలా ఉన్నావు. ఈ అడవి సంగతి నీకు తెలియదనుకుంటా. ఈ అడవిలో రోమాంచనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడి కంటపడిన వాళ్ల ప్రాణాలు దక్కవు. ఈ దారిన వెళ్లిన వాళ్ళు ఎవ్వరూ మళ్లీ కనిపించలేదు. కాబట్టి ఈ దారి కాకుండా కాస్త దూరమైనా పర్వాలేదు, ఈ దారి నుంచి వెళ్ళు అని సలహాను ఇస్తారు. అయితే వాళ్ల మాటలను పరాక్రమశాలి అయిన పంచాయుధుడు లక్ష్యపెట్టలేదు. అయితే నేను ఖచ్చితంగా ఈ దారి వెంటనే వెళ్లి ఆ రాక్షసుణ్ణి చూడాలి. అందర్నీ ఇలా ఎందుకు బెదిరిస్తున్నావని దానికి తగిన పరిష్కార మార్గం చూపాలి. అలా చెయ్యకపోతే నేను చదువుకున్న విద్యకు అర్థమేముంది అని అనుకుంటూ అతడు ఆ అరణ్య మార్గం గుండానే బయలుదేరాడు. అలా ముందుకు వెళుతున్న అతడికి కొంతసేపటికి అతి భయంకరంగా తాటి చెట్టులా ఉన్న రోమాంచన రాక్షసుడు ఎదురుగా నిలబడ్డాడు. నిజానికి రోమాంచ రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద తల, ఎర్రటి గుడ్లు, 2 పెద్ద కోరలు, పేరుకు తగినట్టే శరీరం నిండా రోమాలు కలిగి చూడడానికే అతి భయంకరంగా ఉన్నాడు. ఆ రాక్షసుడు దారికి అడ్డంగా నిల్చుని, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంక నీ ఆయుష్ మూడినట్టే. మంచి ఆకలి మీద ఉన్నాను. సరైన సమయానికి వచ్చావు. ఇంక నేరుగా నా నోట్లోకి రావాల్సిందే. నిన్ను మింగేస్తాను అని హూంకరించాడు. పంచాయుధుడు కొంచెం కూడా బెదరకుండా, రాక్షసరాజా, నీ గురించి తెలిసే ఇలా వచ్చాను. జాగ్రత్త, తొందరపడి నన్ను తాకవద్దు అని చెప్పి విల్లుకు బాణం వేసి రాక్షసుడి మీద బలంగా ప్రయోగించాడు. రివ్వున వెళ్లిన ఆ బాణం వెళ్లి రాక్షసుడి శరీరం మీద ఉన్న రోమాలలో చిక్కుకుంది. అయితే అతడికి మాత్రం ఎటువంటి గాయమూ అవ్వలేదు. దాంతో పంచాయుధుడు బాణంపై బాణాన్ని ప్రయోగించసాగాడు. అయినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. రాక్షసుడికి ఎటువంటి దెబ్బ తగలలేదు. చివరి ప్రయత్నంగా విషపూరితమైన బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం కూడా రాక్షసుడి మీద ఎటువంటి ప్రభావము చూపెట్టలేదు. రాక్షసుడికి కాస్త నొప్పి కూడా వెయ్యలేదు. తనపై పడుతున్న బాణాలను చూసి రాక్షసుడు గేలి చేస్తూ హేళనగా నవ్వుతున్నాడు. రాక్షసుడు పెద్ద హుంకారం చేసి పంచాయుధుణ్ణి పట్టుకోవడానికి వచ్చాడు. పంచాయుధుడు తన ఖడ్గాన్ని తీసి రాక్షసుడి మీదకు విసిరాడు. కాస్త కూడా చలించలేదు రాక్షసుడు. పంచాయుధుడు కూడా ఏమాత్రం భయపడకుండా, చూడు, నా సామర్థ్యం ఇంతే అని అనుకోవద్దు. నీకు నేనెవరో తెలియదు. నా పేరు పంచాయుధుడు. నేను ఈ అడవిలో ప్రవేశించింది నీకు కనపడే ఈ ఆయుధాలపై నమ్మకంతో కాదు. నా పంచాయుధ ఆయుధాలు వేరే ఉన్నాయి అని చెప్పి తన ముష్టి బిగించి రాక్షసుణ్ణి బలంగా గుద్దాడు. అయినా కూడా రోమాంచనుడికి ఏమీ కాలేదు. రాక్షసుడు పెద్దగా నవ్వుతూ, ఒరే బాలక, నీ పద్ధతి చూస్తుంటే సామాన్య మనుషుడిలాగా కనిపించటం లేదు. ఇంతటి భయంకరమైన నన్నే ఢీకొడుతున్నావు. సాధారణ మానవులు నా రూపం చూస్తే చాలు భయపడి ప్రాణాలు విడుస్తారు. అయితే మానవుడైన నువ్వు ఏమాత్రం భయపడకుండా నన్నే ఎదిరించి నిలబడుతున్నావు.
నీకు ఇంతటి సాహసం ఎలా వచ్చింది? ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి పంచాయుధుడు, భయపడటం దేనికి? పుట్టుకతో పాటు చావు కూడా మన నీడలాగే మన వెంటే ఉంటుంది. పుట్టిన వాళ్ళందరికీ ఏదో ఒకరోజు చావు తప్పదు. ఇంకా నా శరీరంలో వజ్ర సమానమైన ఖడ్గం ఒకటి ఉంది. అదే జ్ఞానం. నీ మంచి కోసమే నీ నోటిలో పడకూడదని నిశ్చయించుకున్నాను. ఒకవేళ నువ్వు నన్ను మింగితే ఆ జ్ఞాన ఖడ్గం నిన్ను చీరేస్తుంది అని అంటాడు. రాక్షసుడు కాసేపు ఆలోచించి, బాలక, నువ్వు చెబుతున్న విషయంలో నిజం ఉందన్న అనుమానం నాకు కలుగుతోంది. అది ఎలా ఉన్నా నీలో భయం లేదు అన్నది మాత్రం నిజం. నీ వంటి శూరుణ్ణి మింగినా కూడా జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి నిన్ను నేను ఆపను. నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు పంచాయుధుడుగా జన్మించిన బోధిసత్వుడు రాక్షసుణ్ణి చూసి, నన్ను వెళ్ళమనడం బాగానే ఉంది, కానీ నిన్ను ఇలా వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. నిన్ను చూస్తుంటే పాపమని అనిపిస్తోంది. ఎన్ని జన్మల నుంచి ఇలాంటి దుష్టకార్యాలను చేస్తూ నికృష్టంగా జీవితాన్ని గడుపుతున్నావు. నువ్వు అజ్ఞానం అనే అంధకారంలో కొట్టి మిట్టాడుతున్నావు. ఇలా నువ్వు పాపం చేస్తూనే ఉంటే ఎప్పటికీ ఈ రాక్షస జన్మనే అనుభవిస్తూ యాతన పడాలి, కానీ మోక్షం అనేది రాదు. నీకు రాక్షస జన్మ నుంచి మోక్షం పొంది ఉత్తమమైన మానవ జన్మ కావాలనుకుంటే ఇలాంటి పాపం చెయ్యనే కూడదు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా క్షమార్హుడివి అవుతావు అని చెబుతాడు. దాంతోపాటు బోధిసత్వుడు మానవులకు మేలు కలిగేటందుకు అనుసరించవలసిన 5 మహాసూత్రాలను గురించి చెప్పి, అదేవిధంగా మానవులను అధపాతాళానికి తొక్కే 5 తంత్రాల గురించి కూడా వివరిస్తాడు. ఆ రోజు నుంచి రోమాంచ రాక్షసుడు తన రాక్షసత్వాన్ని పూర్తిగా వదిలేస్తాడు. ఇప్పుడు అడవిలో ప్రయాణించే వాళ్లకు ఎటువంటి భయమూ లేకుండా పోయింది. ఆ అరణ్య మార్గంలో ప్రయాణించే వాళ్లకు లేదా కట్టెలు కొట్టుకుని బతికే వాళ్లకు ఆదరణ, ఆతిథ్యం, సహాయాలను చేస్తూ ధర్మబుద్ధితో సాత్వికుడుగా మారిన రాక్షసుడు గొప్ప పుణ్యాత్ముడు అయ్యాడు. బోధిసత్వుడి ధర్మ బోధనలు క్రూరులైన వాళ్ళని కూడా సాధువులులాగా మారుస్తుందని అందరికీ తెలిసింది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.